ఇప్పుడు మామూలుగా తీసాం అనుకో మమ్మీ తర్వాత మాట్లాడిద్ది. లాక్కుంటుంటే నేను ఏం చేసేదా ఆడ సెల్ఫ్ లో నీ కూడా పూసుదా నా చేతులు తేడ పూసేది కడుక్కుందులే చేతులు ఉండే ఉంటే ఉండలేదు అది కూడా పోసుకోండి. ఏమమ్మా గోల్ కప్పెట్టేస్తాడు. మొత్తం కొంచెం జరుగు ఇటు వెళ్ళిపోతా కనపడకుండా. ఇట్స్ ఏ కిచెన్, ఇట్స్ ఏ హాల్ అండ్ ఇట్స్ బెడ్. అన్న కదా పూలు గట్టుతో తెచ్చింది అమ్మన్నారు కానీ అడగడంలే గింజ తీస్తా. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలెనుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెనుండు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఏలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నువ్వు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలీయుల మీద సమాధానము కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, మహిమ కలిగిన ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఈ రీతిగా ఆశీర్వదించబడతానని చెప్పారు. ఇదిగో ప్రభా, సురేంద్ర, మాధవమ్మ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు, భూమి మీద ప్రతి మానవునికి కూడు, గుడ్డ, నీడ కావాలి. వాటిని మీరు ఇచ్చారు. శ్రేష్టమైన ఆహారం తింటున్నాం, బట్టలు కట్టుకుంటున్నాం. అయితే ప్రభా, నీడను కూడా మీరు ఇచ్చారు. ఇది అంతా నీ కృప, నీ దయ. ఇదిగో ప్రభా, ఒకప్పుడు మాకు లేనటువంటి వసతులను, వనరులను, ఒకప్పుడు మాకు గృహాల్లో లేనటువంటి అన్నిటిని ప్రభా మీరు అనుగ్రహించారు. ప్రభా, నీ బిడ్డల్ని ఆశీర్వదించండి, బలపరచండి, కృప చూపించండి. గృహంలో నివసిస్తుండగా ప్రభా వారితో మీరుండండి. బయటికి వచ్చినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు దీవెనకరంగా, మహింకరంగా మీరుండి మీరే ఆశీర్వదించి, బలపరిచి, కనికరించి కృప చూపించమని నీ కృపగల నష్టాలకు అప్పచెప్పుకుంటూ నీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావం ఈ పండ్లు, పాలు, పలహారాలు ఆయా కుటుంబ ఆశీర్వాద ఫలాలుగా ఇట్లా మీరు అనిచ్చి ప్రభా, నీ బిడ్డలు ఫలించే చెట్లు వలె ఉండటానికి, లోగిట భార్య ద్రాక్షావళి వలి, భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్ల ఉండటానికి చేరి వచ్చిన మా బిడ్డలందరినీ నీ కుప్పగల నష్టాలకు అప్పచెప్పుకుంటూ యేసు శక్తి కలిగిన నామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. రైట్, మీరు తీసుకోండి అమ్మ, తల అవుతాయి తీసుకోండి అమ్మ.
ఫస్ట్ నువ్వే. రాజు సన్నిధి చేరుదము ప్రభు నామము కీర్తనము సంతోషగానము దుర్గము మన ప్రభువే. అమ్మా అవి తీసి నేను కూర్చుంటే ఆకులేరు పెట్టేసి ఎవరు ఆడపిల్లలు అవి వచ్చి వెలిగిస్తుంటే పాలు కానీ వెలిగిస్తే మొత్తానికి ఇప్పుడు కూడా సిస్టర్స్ అంతా బ్యాచ్ ఉంది. అత్తమ్మ అత్తమ్మ కాదు నిండా పోస్తే పొంగమంటే ఇదే చెప్పండి అమ్మ. ఆడు కానీ మోహన్ బాబు తెస్తాడు చూసావా, చెంబులో కొట్టుకొని వచ్చి పోతాడు. పాలు ఎన్ని తెచ్చాను ఉంటే మూత నేనైతే డబల్ రేటు తెప్పించిందా, ఆమె మూడు ప్యాకెట్లు పాలు పడుతుంది అని చెప్పేసారి తెచ్చామంట. అప్పుడు ఏదో మాస్టర్ గారిని అడిగితే వాళ్ళు చెప్పాను. అందుకోసమని ఆలోచించి ఇల్లు పెట్టుకున్నారు. నాలుగు పక్కల మూత తీస్తే మూత బోరు పక్క అయితే నాలుగు పక్కలు వస్తుంది. మూత కూడా హ్యాపీ బర్త్డే అది కదా నీరు ఎక్కువ పోయిలా అవి కూడా ఏడక వచ్చి నీ పిల్లలు కింద గీతకాడికి మరి నుండి నాలుగు పక్కలు వచ్చేసి లేకపోతే మరి రేఖేనది తాటాకాలం ఉండ టీ స్పూన్ చక్కెర, ఒక పెద్ద టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి. సరిపోద్దా
కాస్త చక్కెర నీకు సౌండ్ ఇట్లా పడాలా